ప్రాస్పెరిటీ గాస్పుల్ అన్న విషయం గురించి నేను వివరించడానికి ప్రయత్నిస్తాను. వాట్ ఈజ్ ప్రాస్పెరిటీ గాస్పుల్? ఈ టాపిక్ పెట్టినప్పుడు కొంతమంది ఏమడిగారంటే, అంటే దేవుడు మనల్ని బీదలుగా ఉండమంటున్నాడా, ఏమీ లేకుండా పేదరికంతో ఉండమంటున్నాడా అని చెప్పి ప్రశ్న అడిగారు. నాకు అర్థమైంది, అడిగిన వ్యక్తికి కొంచెం బైబిల్ తెలిసి ఉంటే బాగుండేదని. దయచేసి గమనించండి, దేవుడు ఎఫెసీ 2:1 ప్రకారము రక్షణను మనం పాపముల చేత అపరాధముల చేత చచ్చి ఉండగా, అనగా రక్షణను మనము అడగకుండా, అడిగే స్థితిలో లేనప్పుడే, ఎందుకంటే మనం చచ్చి ఉన్నాం. రోమా 5:8 మనం ఇంకా శత్రులుగా ఉండగా ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు చనిపోయాడు. ఆయన మనకి ఇచ్చిన రక్షణ, మనకు ఉచితంగా ఇచ్చిన ఆయన పూర్తి నీతి పరిశుద్ధత, వాటిని మనం పొందుకోవటానికి మన దగ్గర జీరో క్వాలిఫికేషన్ ఉన్నప్పుడు వాటిని అతి ఉచితంగా దేవుడు మనకి దయచేశాడు. రక్షణను ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చదువుతాం. తాను ఉచితముగా పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును తన కుమారుడి ద్వారా మనకు ఉచితంగా ఇచ్చాడు. అనగా సింపుల్గా మనం అర్థం చేసుకోవాలి అంటే, ఉచితంగా మనల్ని రక్షించుకొని, ఉచితంగా ఆయన పరిశుద్ధత నీతిని మనకి అతి ఉచితంగా దయచేసి, రోమా 8:30 ముందుగా ఎవరిని పిలిచెనో వారి నీతిమంతులుగా తీర్చి వారిని మహిమపరిచాను. ఫిలిప్పీ 2:1-6 చదువుతాం. ఈ సత్క్రియను మనలో ఆరంభించిన వాడు క్రీస్తు దినం వరకు ఆయనే కొనసాగించును. నూతన నిబంధన యొక్క రోమీలకు రాసిన పత్రిక సారాంశం మనం చూసినప్పుడు, దేవుడు ఉచితముగానే మనకి రక్షణ, ఉచితముగానే నీతి పరిశుద్ధత, ఉచితముగానే పరలోక రాజ్యంలో స్థానము, ఆయనతో పాటు నిత్యం ఉండే ఆధిక్యత అతి ఉచితముగా దేవుడు మనకి దయచేశాడు. ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మనం ఏం చేస్తే దేవుని యొక్క ఫేవర్ మనం ఇప్పుడు కొనుక్కోగలము? ఇప్పుడు మనం ఏం చేస్తే దేవుడు మన వైపు చూసి, ఓ నా కొరకు ఇంత చేసావా నువ్వు అని మనల్ని చూసి భౌతికంగా దేవుడు మనకి దయచేస్తాడు. ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను, హెల్త్ అండ్ వెల్త్, ఈ రెండును. దేవుడు ప్రశ్న ఏంటంటే, రక్షణను, పరిశుద్ధతను, నీతిని ఆయన కుమారులుగా చేసుకోవడము, పరలోక రాజ్యం నిత్యత్వము, ఇవన్నీ కూడా అడగకుండానే, అడిగే స్థితిలో లేనప్పుడే దేవుడు వాటన్నిటిని మనం ఉచితంగా ఇస్తే, ఇప్పుడు రక్షణ పొందిన మనము ఇప్పుడు ఏం చేస్తే మనం దేవుని యొక్క ఫేవర్ని కొనుక్కోగలము? దాదాపు ఈరోజు మనం వింటున్న ప్రతి ప్రసంగము కూడా, ఇదిగో నువ్వు ఇది గనక ఫలానా ఇది చేస్తే, నువ్వు ఎంత భక్తి చేస్తే, నువ్వు దేవునికి ఎంత ఇస్తే, నువ్వు ఇది చేస్తే, ఇన్ రిటర్న్ దేవుడు ఇంకా ఎక్కువ ఇస్తాడు నీకు. ప్రశ్న ఏంటంటే, అసలు రక్షణకు మనం ఏమి ఇచ్చామని దేవుడు ఇచ్చాడు? రక్షణకు మీరు కానీ నేను కానీ ఏమైనా ఇచ్చామా? పెద్ద ప్రశ్న ఏంటంటే, ఒకవేళ పరలోక రాజ్యం గేటు దగ్గర దేవదూత ఆపి, నేను నిన్ను లోపలికి ఎందుకు పంపించాలి అని కనుక మనల్ని అడిగితే మనం ఇచ్చే ఆన్సర్ ఏంటి? బైబిల్ ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, నన్నైతే చూసి పంపించొద్దు, నా మీద ఉన్న క్రీస్తు రక్తము ప్రోక్షించబడిందే, ఆయన నాకు ఇచ్చిన ఉచిత నీతి పరిశుద్ధతను బట్టే నన్ను లోపలికి పంపించండి, కానీ నన్ను చూసైతే పంపించొద్దు. నా మీద ఉన్న క్రీస్తు పరిశుద్ధతను, నీతిని చూసే నన్ను పంపించండి. అదే నిజమైన పస్కాను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రోజున ఏం చేస్తే దేవుని యొక్క ఫేవర్ని మనము కొనుక్కోగలము? ఏం చేస్తే, అరే దేవుని దగ్గర ఉన్న ది బెస్ట్ అంతా కూడా మనకి ఉచితంగా ఇచ్చేస్తే, ఈ లోకంలో కావలసిన వాటిని పొందుకోవాలని ఏం చేస్తే పొందుకోగలం? బైబిల్ చెప్తుంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 మనం చదువుతాము, ఈ రక్షణ మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే, అందుచేత ఎవడును అతిశయపడ వీలు లేదు.
అన్నీ కూడా దేవుడు మనకు ఉచితంగానే దయచేశాడు. రక్షణ, నీతి, పరిశుద్ధత, పరలోక రాజ్యము అన్నీ కూడా దేవుడు ఉచితంగా దయచేశాడు. మనము ఆల్రెడీ దీవించబడ్డాము గనుక ఈ రక్షణ అనే బహుమతిని, నీతి అనే బహుమతిని, పరిశుద్ధతను మనం ఉచితంగా పొందుకున్నాము గనుక ఒకప్పుడు సాతానుడి బిడ్డల నుండి దేవుని బిడ్డలముగా దేవుడు మనం చేసుకున్నాడు గనుక ఆయన దగ్గర ఉన్న అత్యంత గ్రేటెస్ట్ ప్రాస్పెరిటీ ఏదైతే ఉందో అదంతా ఆల్రెడీ, ఆ మాట ఏంటంటే ఆల్రెడీ, అందుకని ఎఫెసీ 2:1 అనుగ్రహించెను పాస్ట్ టెన్స్లో ఉంటుంది. మనకి ఆల్రెడీ ఆయన ఇచ్చేసాడు గనుక ఆయన దగ్గర ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాస్పెరిటీని అంతటినీ కూడా దేవుడు మనకి ఆల్రెడీ ఇచ్చేసాడు గనుక ఇక మీదటి నుంచి ఎవరైనా దేవుని కొరకు ఏమి చేసినా ఆయన దగ్గర నుంచి పొందుకోవటానికి చేయము, కానీ ఆయనను ప్రేమిస్తున్నాము గనుక ఆయన బిడ్డలముగా మనము జీవిస్తామే తప్ప ఆయన దగ్గర నుంచి ఫేవర్ పొందుకోవటానికి మనము చెయ్యము. ఎఫెసీ 2:10 ఈ వాక్యాన్ని మనం చూస్తాం. ఆ సత్క్రియలు చేయటానికి దేవుడు ముందుగానే మనల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. దాదాపు ఈరోజు ప్రసంగాలన్నీ కూడా నువ్వు దేవుని కొరకు ఇది చేస్తే నీలో అది చూసి అప్పుడు నీకు ఇస్తాడు అన్న అది బైబిల్ వర్తమానం కాదు. బైబిల్ వర్తమానం ఏంటంటే నీలో ఏమి చూడకుండానే నువ్వు అడగలేని పరిస్థితుల్లో ఉండగానే దేవుడికి అన్ని ఉచితంగా దయచేశాడు. ఇక మీదట ఆయన ఫేవర్ని నువ్వు పొందుకోవాలంటే నువ్వు ఏమి చేయగలవు? ఏమి చేయలేము. ఇక మీదట ఆయన కొరకు మనం ఏమి చేసినా కూడా ఆయన బిడ్డలంగా మనం అయ్యాము గనుక, ఆయన మనం ప్రేమిస్తున్నాము గనుక ఇక మీదట ఆయన కొరకు చేయము, ఆయన కొరకు జీవిస్తాము. సో ప్రాస్పెరిటీ గాస్పెల్ టీచ్ చేసే భయంకరమైన అబద్ధం ఏంటంటే ఇదిగో నువ్వు దేవుని కొరకు ఇది చేస్తే నీ కొరకు దేవుడు ఇవన్నీ చేస్తాడు. నువ్వు దేవుని కొరకు పలానది ఇస్తే దేవుని కొరకు ఇవన్నీ ఇస్తాడు. నువ్వు ఇచ్చినప్పుడే దేవునికి ఇస్తాడు. బైబిల్ చెప్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దగ్గర ఇవ్వటానికి ఏమీ లేదు. నీ దగ్గర దేవుడు ఆయన దగ్గర ఉన్నదంతటిని ఇచ్చేసాడు. ఆయన నీ బిడ్డగా చేసుకున్నాడు. ఇక మీదటి నుంచి నన్ను బిడ్డగా బ్రతుకు, అంతే తప్ప నువ్వు ఏదో చేసి ఆయన ఫేవర్ని డబ్బు రూపంలో, ధనం రూపంలో పొందడానికి కాదు. అది కాదు క్రిస్టియన్ గాస్పెల్. క్రిస్టియన్ గాస్పెల్ ఏంటంటే వి రిసీవ్డ్ ఇట్ ఫర్ ఫ్రీ. ఎవ్రీథింగ్ గాడ్ హి హస్ గివెన్ us ఫర్ ఫ్రీ. ఇక మీదట ఆయన కొరకు నువ్వు ఏమి చేసినా, ఈవెన్ ఇఫ్ యూ ఆఫర్ యువర్ లైఫ్ యాజ్ అ లివింగ్ సాక్రిఫైస్, యాజ్ అ బర్nt ఆఫరింగ్ అని అయిపోయినా కూడా we do it because we love him. అంతే తప్ప ఆయన దగ్గర నుంచి బెనిఫిట్స్ పొందుకోవడానికి కాదు. we live for him because we love him. ప్రాస్పెరిటీ గాస్పెల్ టీచ్ చేసేది ఏంటంటే you live for him so that you can get something from him. ఎంత తేడా ఉంది చూడండి. నువ్వు ఆయన కొరకు ఎందుకు జీవిస్తావు అంటే తెలుగులో ఆయన్ని ప్రేమిస్తున్నావు కనుక ఆయన కొరకు జీవిస్తున్నావు. ఇది బైబిల్ గాస్పెల్. ప్రాస్పెరిటీ గాస్పెల్ ఏంటంటే నువ్వు ఆయన కొరకు ఎందుకు జీవించాలో తెలుసా? నువ్వు జీవిస్తే నీకు ఇంకా ఎక్కువ ఇస్తాడు కాబట్టి. ఇది ప్రాస్పెరిటీ గాస్పెల్. ట్రూ గాస్పెల్ ఏంటంటే ఆయన నువ్వు ప్రేమిస్తున్నావు కనుక నువ్వు ఆయన కొరకు జీవిస్తున్నావు. ప్రాస్పెరిటీ గాస్పెల్ ఏంటంటే నువ్వు ప్రేమించేది ఆయన్ని కాదు, ఆయన దగ్గర నుంచి వచ్చే విషయాలు. సాతానుడు చాలా ఈజీగా తెలుగు సంఘాన్ని డైవర్ట్ చేసేసాడు. ఈరోజు ప్రీచ్ చేయబడుతున్న 95% గాస్పెల్ ఏంటంటే నువ్వు దేవుని కొరకు ఇది చేస్తే నీ కొరకు ఎంత చేస్తాడో తెలుసా? బైబిల్ వర్తమానం ఏంటో తెలుసా? ఆయన నీకు ఇప్పుడు ఏం చేస్తాడో కాదు, ఫ్యూచర్లో ఆల్రెడీ నీకు సిలువలో ఏం చేశాడో అని బోధించడమే బైబిల్ గాస్పెల్. ప్రాస్పెరిటీ గాస్పెల్ ఏంటంటే ఆయన పాటించడం ద్వారా ఇప్పుడు నీకేం చేస్తాడు, అది కాదు. బిబ్లికల్ గాస్పెల్ ఏంటంటే నీ కొరకు ఆయన ఏం చేస్తాడో అని చెప్పటమే సేవకుల యొక్క బాధ్యత. సో దానిని మీరు మెడిటేట్ చేయాలని నేను ఆశిస్తున్నాను.